యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 మనందరికీ కూడా, అంటే మన సబ్స్క్రైబర్స్కి, మన ఛానల్ చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలని, చక్కటి విషయాలని మన ఛానల్ ద్వారా మీరందరూ కూడా తెలుసుకోవాలని, స్క్రీన్ ప్లేకి, కథకి సంబంధించి, డైరెక్షన్ సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి ఇలా రకరకాల అంశాల మీద సినిమా రివ్యూలు కూడా కలుపుకొని మన ఛానల్లో మరిన్ని ఎపిసోడ్స్ కొత్త సంవత్సరంలో చేయడానికి ప్రయత్నిస్తాను. కంటెంట్ కూడా ఇంకొంచెం పెంచడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా. మీరు కూడా యథావిధిగా ఇదివరకు సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీకు కావలసినటువంటి, అంటే మీకున్న డౌట్స్ని ఏమైనా ఎక్స్ప్రెస్ చేసినట్టయితే లేదా మీ కామెంట్స్ రూపంలో చెప్పినట్టయితే ఆ ఎపిసోడ్ను కూడా నా టైంను బట్టి నేను చేయడానికి ప్రయత్నిస్తాను. కొత్త సంవత్సరంలో మనకి మొట్టమొదట ఫస్ట్ వీక్లో వస్తున్న సినిమా ఏంటంటే జనవరి 9th వస్తున్న సినిమా రాజాసాబ్. దాని ట్రైలర్ ఒకటి 2.2 అని కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ కన్నా ఈ ట్రైలరు చాలా అద్భుతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా చాలామంది డైరెక్టర్లు, అంటే సినిమా ఇప్పుడో ఒక 2-3 ఏళ్ల కింద ఎక్కువ ప్రారంభించారనుకోండి, చాలామంది దర్శకులు ఈ దెయ్యాల మీద, భూతాల మీద, సూపర్ న్యాచురల్ పవర్స్ మీద, స్పిరిట్స్ మీద, తర్వాత మైథలాజికల్ క్యారెక్టర్స్ని వాటిల్లో ఇన్వాల్వ్ చేయటం మీద, ఇలా రకరకాల సినిమాలని, కొత్త జానర్ని మిక్స్డ్గా చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా మనకు పర్టికులర్గా అదే విషయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్, ఒక పెద్ద బంగ్లాని ఒక ఫ్యాంటసీ వరల్డ్ని క్రియేట్ చేశాడంటంలో ఈ దర్శకుడి యొక్క ప్రయత్నాన్ని మాత్రం మనం అభినందించి తీరాల్సిందే. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇది ఒక గ్రాండ్ సినిమా. అంటే మనం ఎట్లా అంటే పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక గ్రాండ్ విజువల్స్ ఉన్నటువంటి సినిమా. దీనిలో స్టార్ కాస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా పాత తరం హీరోయిన్ గారు జరీనా వహాబ్ని కూడా తీసుకొచ్చారు, తర్వాత సంజయ్ దత్ని తీసుకొచ్చారు, ఇంకా హిందీ తారాగణం, తెలుగు, అక్కడ అన్నీ కూడా మిక్సప్ చేశారు దీనిలో. అయితే ప్రభాస్ లుక్ కానీ, యాక్షన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చూస్తుంటే మనకి చాలా అద్భుతంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉందన్నమాట. అంటే కథా సంవిధానం కనుక చూసుకున్నట్టయితే మనకి పూర్తిగా తెలియనప్పుడు కూడా రఫ్గా తెలుస్తుంది. ఒక కామ్గా సరదాగా ఉండేటువంటి ఒక వ్యక్తికి తన యొక్క పాస్ట్ లైఫ్ ఏంటి, తర్వాత ఇదివరకు ఏంటి అనే విషయం తెలుసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ కుర్రవాడు చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనపడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆ మహల్లోకి వెళ్తాడు, అక్కడి నుంచి రావటం ఎట్లా, చివరికి ఎలా సక్సెస్ఫుల్గా వచ్చాడు అనేది సినిమా యొక్క ఎండింగ్గా కనిపిస్తూ ఉంది. ఇది పర్టికులర్గా హర్రర్ కామెడీ, ఫ్యాంటసీ ఇట్లా మిక్సప్ జానర్లో కనిపిస్తున్నటువంటి చిత్రం. ఇంత మంచి విజువల్స్, ఇంత మంచి, తర్వాత మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కూడా హై టోన్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమ నుంచి మనం ఈ సందర్భంగా చూడవచ్చు. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. దాదాపుగా 3 సంవత్సరాల యొక్క కష్టం, అంటే డే అండ్ నైట్ పనిచేయటం, అంటే సినిమా నిర్మాణం అంటే కొత్తగా ఉన్నవాడు బయట వాళ్ళకి మామూలుగా సాధారణంగా అనిపిస్తుంది, కానీ సినిమాల్లో ఒక్క సినిమా అయినా పనిచేస్తే అర్థమవుతుంది సినిమా రంగం అనేది ఎంత కష్టమైనటువంటి కార్యక్రమం. డే అండ్ నైట్ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ, తర్వాత టెక్నీషియన్స్ కానీ డే అండ్ నైట్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళకి ఎంత శ్రమ దీనిలో ఉంటుంది, దీనిలో ఎంత కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది, ఫిజికల్ అండ్ మెంటల్ కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది అనేది ఇక్కడ పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది. 3 సంవత్సరాల కష్టాన్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అందులో ప్రభాస్ లాంటి ఒక గొప్ప స్టార్ని ఆవిష్కరించడం అంటే, లేదా అతనికి ఇంతకు ముందు సినిమాల కన్నా కొత్త సబ్జెక్ట్స్ తీసుకొచ్చి చెప్పడం అంటే కొంచెం ఛాలెంజింగ్ రోలే. సో అది దర్శకుడు సక్సెస్ఫుల్గా చేశాడని, చెయ్యాలని, ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదట వస్తున్న పెద్ద సినిమా, అంటే చిన్న సినిమాలు ఇతనితో పాటు రావని కాదు, చాలా పెద్ద స్కేల్లో వస్తున్న సినిమా. చాలా సంవత్సరాలు కష్టపడి అందరూ కూడా బాగుండాలని చేసినటువంటి సినిమా. ఈ సినిమా కూడా మనకందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని, సక్సెస్ అవ్వాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా మనం తప్పకుండా అందరం ఆశిద్దాం. తప్పకుండా నేను కూడా వీలైతే ఫస్ట్ వీక్లోనే సినిమా చూస్తాను. తప్పకుండా నా రివ్యూ ఇస్తాను. అయితే రివ్యూ మాత్రం ఇమీడియట్గా రాదు, మనం యథావిధిగా ఒక బుధవారం రోజునే తప్పకుండా వస్తుంది.
ఈ నూతన సంవత్సరంలో మనం పర్టికులర్గా మన ఛానల్లో వచ్చే విషయాలను కానీ లేదా దీనిలో ఉన్న కంటెంట్ని కానీ చాలామంది చూస్తున్నారు కానీ పర్టికులర్గా లైక్ చేయటం కానీ లేదా హైప్ చేయటం కానీ లేదా షేర్ చేయటం కానీ ఇట్లా చేయట్లేదు. చాలామంది ఇప్పటికి కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తూ ఉన్నారు. దానివల్ల ఏం లేదు, మీరు చూసారంటే అక్కడ లైక్స్ కానీ లేదా దానికి కామెంట్స్ కానీ కనుక చూసినట్టయితే యూట్యూబ్ ఆల్గారిథం 10 మందికి మరి ఈ ఛానల్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రయోజనం కొత్తగా చెప్పాలంటే నాకంటూ ఏం ప్రయోజనం పెద్దగా ఏమి ఉండదు. సినిమా మీరు అనుకుంటారు ఛానల్ పెట్టి చాలా ఏదో రెవెన్యూ వస్తుందని, ఇప్పటివరకు రూపాయి వచ్చింది లేదు, రూపాయి ఆశించింది లేదు. దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ ఉద్దేశం 10 మందికి బాగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కొత్తగా ఈ రంగాల్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ కంటెంట్ని చూసి ఏమైనా ఒకటి రెండు విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి నా ఆశ ఇది. యాక్చువల్గా ఇది నా బేసిక్ పాయింట్. ఇప్పటికీ కాదు, దాదాపు 2 ఏళ్ళు చెప్తాను, ఇంకో 3, 4 ఏళ్ళు 10 ఏళ్ళైనా ఎప్పటికైనా నేను ఇదే చెప్తాను. నా యొక్క ప్రధానమైన ఉద్దేశం, ఈ ఛానల్ ప్రారంభించిన ఉద్దేశం ఇదనమాట. కాబట్టి చూడండి, మీరు తప్పకుండా లైక్ చేయండి. తర్వాత కామెంట్ మీకు నచ్చితే నచ్చిందని చెప్పి, లేకపోతే నచ్చలేదు లేదా మరొక కామెంట్ కావాలి, ఏదైనా సరే మంచి చెడో మీ కామెంట్ మీది. కానీ బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ లాంగ్వేజెస్ మాత్రం దయచేసి వాడద్దు. దాన్ని ఎంకరేజ్ చేయటం కానీ వాటిని చూడటం కానీ నాకైతే ఇష్టం లేదు. లాంగ్వేజ్ షుడ్ బి ప్రాపర్గా ఉండాలి. మనకి మంచి లాంగ్వేజ్ ఉండదు. తప్పు మాటలు మాట్లాడటం, బూత్ మాటలు మాట్లాడటం మన సంస్కారం కాదు. అందులో ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి అలాంటిది అసలు బేసిక్గా మనకి చిన్నతనంలో రకరకాల కారణాల వల్ల వచ్చినా దయచేసి వాటిని వదులుకోవడానికి ప్రయత్నించండి. మన భాష, మన యొక్క డిసిప్లిను, మన యొక్క పద్ధతి, మన యొక్క చదువు, సంస్కారం అనేది ఈ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎందుకంటే కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి మనం ఎంటర్టైన్ పంచడానికి రంగంలోకి వస్తున్నాం. కాబట్టి ఈ ఛానల్ చూసేవాళ్ళు సంస్కారవంతంగా కామెంట్ చేస్తారని, కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పాల్గొని మన ఛానల్ యొక్క ప్రమోషన్ కూడా పార్టిసిపేట్ చేస్తారని నేను ముఖ్యంగా ఆశిస్తూ మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.